ప్రిన్సిపల్లో పాలు ఉంటాయి, టీచర్లో టీ ఉంటుంది, కానీ నీ బుర్రలోనే బ్రెయిన్ లేదు. కానీ ఊరు నుంచి వస్తున్నా నాగలు పట్టుకొచ్చా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు, మా అమ్మ హైదరాబాద్ వస్తున్నా దున్నేద్దామన్నావుగా. మరి దున్నాలంటే నాగలు కావాలిగా. మాటరా పక్క ఈయన మెడ పట్టుకొని బయటకు గంటేసి ఉంటారు. నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదే. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? మిగిలిన 3 పిల్లర్లకు నేనే వేస్తున్నాను మామ పెయింటింగ్. శివి, నీకు ఒక క్వశ్చన్. నేను వద్దానా, నువ్వు ఆగవుగా, అడుగు. ఏం లేదే, జనరల్గా టీచర్కి ప్రిన్సిపల్కి డిఫరెంట్ ఏంటో చెప్పు. ఏముంది, ప్రిన్సిపల్ రూమ్ లో ఉంటాడు, టీచర్ క్లాస్ రూమ్ లో ఉంటాడు. మాకు తెలియదు మరి. ఇప్పుడు నిజం చెప్తా. ప్రిన్సిపల్లో పాలు ఉంటాయి, టీచర్ లో టీ ఉంటది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం. ప్రిన్సిపల్లో పాలు ఉంటాయి, టీచర్లో టీ ఉంటుంది, కానీ నీ బుర్రలోనే బ్రెయిన్ లేదు. అదేంట్రా అలా అనేసావు? అంత మాట నేను అడిగింది జనరల్గా టీచర్కి ప్రిన్సిపల్కి తేడా ఏంటని అడిగా. అబ్బో, నేను అడిగింది వీళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్. ఇంకా నువ్వు దానికి ఆలోచిస్తావు. ఏం లేదే, పేమెంట్ తీసుకొని పాఠాలు చెప్తే టీచర్ అంటారు, అసలు పాఠాలే చెప్పుకుంటే పేమెంట్ తీసుకుంటే ప్రిన్సిపల్ అంటారు. అంటే ఇప్పుడు దీనికి నేను నవ్వాలా? వీడేంటి భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎవడు అసలు? పిలిస్తే పోలా? బాబు భారతీయుడు, బాబు భారతీయుడు. నువ్వా వచ్చేసా? మామా ఎట్లున్నావా? బాగున్నావా? సూపర్, దా కూర్చో. ఇంకా పొన్నూరు నుంచి దిగాడయ్యా పోటుగాడు. సర్లే మామ, కానీ ఊరు నుంచి వస్తున్నా నాగలు పట్టుకొచ్చా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు, మా అమ్మ హైదరాబాద్ వస్తున్నా దున్నేద్దామన్నావుగా. మరి దున్నాలంటే నాగలు కావాలిగా. దీని అమ్మ ఇంకా మారలేదంటారా నువ్వు? అట్లా చేద్దాం. సరే, నా సంగతి పక్కన పెట్టు, కానీ ఊరు నుంచి ఏం తీసుకొచ్చావు మామా? హే అరిసెలు. నిజంగా ఏ మాట కామాట చెప్పాలి, వీళ్ళ నాన్న అరుపులు, వీళ్ళ అమ్మ చేత అరిసెలు భలే టేస్ట్ ఉంటాయి అబ్బా. ఏం లేదురా, అరిసెల గురించి ఎందుకు అడిగానంటే బేసికల్ ఐఎమ్ ఫుడ్ లవర్, ఐఎమ్ ఫుడ్. ఇదేంటి తిండి పోతా అని చెప్తాను. నువ్వు నేను మాట్లాడుకోవాలి. నీకు ఎలా అర్థమైందా? ఫుడ్ అంటే ఫుడ్ ని బాగా ఇష్టపడేవాడని అర్థం రా. తిండి పోతూ అంటావు. అవును రే, పొన్నూరు నుంచి సడన్ గా ఊడిపడ్డావు, మ్యాటర్ ఏంటి? మాటరా పక్క ఈయన మెడ పట్టుకొని బయటకు గంటేసి ఉంటారు. నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదే. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? మనోడు హైదరాబాద్ లో ఖాళీగా ఉండే బదులు ఏదో చూసుకోవచ్చు కదా. ఎందుకు చూసుకోలేదు మామ? మొన్నటి దాకా ట్యాంక్ బండ్ వెళ్ళాం, చార్మినార్ వెళ్ళాం, గోల్కొండ చూసాం. అది కూడా చెప్పు, పలకనామా ప్యాలెస్ కూడా చూసినా. అడుక్కు తిను, అక్కడ అడుక్కు తిను. నేనన్నది హైదరాబాద్ లేదన్నా జాబ్ చూసుకోవచ్చు కదా అని. ఓహో, వచ్చాడయ్యా పెద్ద మొగోడు పొన్నూరు నుంచి మనకు వచ్చి పనులు పురమాయిస్తున్నాడు. అవునరా, పొన్నూరు నుంచి నేను ఎందుకు గంటేశారంట, ఏంటి సంగతి? నన్ను ఎవరేం గంటేలా, నేనేం వచ్చాను. పొన్నూరులో పద్ధతి అంటే నా పేరే చెప్తారు. చెప్తారు. ఆల్రెడీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి అన్ని చెప్పాడులే. నీకు తెలియదా? ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు ఊరు నుంచి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల పట్టి. ఏంట్రా కొత్త పిల్లల తలకాయ దించుకున్నావు? తలకాయతో ఇప్పుడు చెప్పే ఏంది సంగతి? ఏం లేదు, మా ఊర్లో ప్రెసిడెంట్ బెల్ట్ షాప్లన్నీ క్లోజ్ చేపిమన్నాడు. నేనేమో జేసీబీ తీసుకొచ్చి మొత్తం కూల్ చేశాను. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చారు, ఊళ్ళో నుంచి నన్ను తరిమేశారు. సరిపోయింది ఏటమ్మా, నిన్ను బెల్ట్ షాపులు క్లోజ్ చేయమంటే వెళ్ళి బెల్ట్ షాపులు క్లోజ్ చేయించాను. నిన్నన్నది ఈ బెల్ట్ షాపులు కాదురా, వైన్స్ క్లోజ్ చేపియమని. బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. ఆ మాత్రం తెలుసుంటే నేను అక్కడే ఉన్నావుని కదా. ఇక్కడ వచ్చిన కానీ నేను పొన్నూరులో చేయని జాబ్ లేదు, చేయని బిజినెస్ లేదురా, అన్ని దివాలు తీసినాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటంటే జాబ్ చేసినావు, బిజినెస్ చేసినావా? ఏం జాబ్ చేసినావయ్యా? ఏమి లేదే, నేను పొన్నూరులో పెద్ద హోటల్లో వెయిటర్గా జాబ్ చేసేవాడిని, కానీ వాళ్ళు నన్ను తీసేశారు. ఎందుకురా? హోటల్లో ఉన్న ఫుడ్ మొత్తం నువ్వే దొబ్బి తిన్నందుకు తీసేశారా? కాదురా, వెయిటర్ అంటే నేను వెయిట్ చేసేవాడిని అనుకున్నాను. రోజు కస్టమర్లు వస్తుంటే వాళ్ళని నేను పట్టించుకోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వెయిటర్ అంటే వెయిట్ చేసేటోడు కాదురా, కస్టమర్స్ ని వెయిట్ చేయకుండా చేసేటోడిని వెయిటర్ అంటారు.
అవును రే, జాబ్ దొబ్బింది సరే, ఏదో బిజినెస్ అన్నావుగా, ఏం చేసావురా? 2 అంతస్తులు కట్టి క్లినిక్ పెట్టాను మావా, కానీ అది 5 రోజులకే సీజ్ చేశారు. ఎందుకురా, ఏం ఫ్రాడ్ చేసినావని? అంటే క్లినిక్ పెట్టాలంటే డాక్టర్ చదవాలంట కదా. అమ్మ బాబాయ్, నువ్వు చదవలేదా? చదవలేదే. చదవకుండా క్లినిక్ పెట్టాడు, చదవకుండా. అంటే నన్ను అంటే కొట్టారు. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నామా? మొన్ననే చార్మినార్కి వచ్చిన మరమ్మతుల కాంట్రాక్ట్ లో ఒక పిల్లర్కి పెయింటింగ్ నేనే ఇస్తున్నా తెలుసా? నువ్వు నాకంటే పెద్దదవు గారా, మరి ఏం చేస్తున్నావు నువ్వు? మిగిలిన 3 పిల్లర్లకు నేనే వేస్తున్నాను మామ పెయింటింగ్. సరిపోయారు ఇద్దరు, పనికి మాలిన పనులే చేస్తున్నారు ఇద్దరు. అందుకనే మామ ఇవన్నీ మానేసి ఎంసెట్ క్రాక్ చేద్దామని 2 years నుంచి చదువుతున్నా మామ, కానీ క్రాక్ చేయలేకపోతున్నా మామ. ఎందుకురా? ఏం లేదే, నేను చదివింది సిఈసి కదా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. హైదరాబాద్లో ఏం చేద్దాం అనుకుంటున్నా? సర్లే కానీ ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దమ్మిడికి పనికిరాని మీరిద్దరే బతకండి, నేను బతకలేనా? రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు మీతో పాటు వీడియోలు తీసుకొని బతుకుతా నేను కూడా. ఇప్పుడు దీన్ని భరించాలా మనము? భరించాలి ఇక, తప్పదు, ఇంకేం చేస్తాం. తాను దూరం సందు లేదు కానీ మెడకేమో డోల్ అన్నట్టు ఇప్పుడు తగిలేడు. సర్లే ఇంక పా, మాతో పాటు వీడియోలు చేద్దు కానీ. నా ఆ ఎక్స్ప్రెషన్లే ఆపు, దా ఇక మాతో పాటు వీడియోలు చేద్దాం ఫిక్స్ అయ్యావు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. హలో, బాగున్నారా? నవ్వుకోండి నవ్వుకోండి. నవ్వటం అంటే ఏంటి? కామెడీ కావాలా? కామెడీ ఏడుపు కావాలా? కామెడీ కావాలంటే సబ్స్క్రైబ్, అదన్నమాట. అందుకొచ్చా మేము.